వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య. ఈ కాకరకాయ కారంని ఎలా చేశానో క్లియర్ గా చూపిస్తా చూడండి. ముందుగా హాఫ్ కేజీ కాకరకాయని తీసుకొని నీట్ గా కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కినాక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 లవంగాలు, 3 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది హీట్ ఎక్కినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని వేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర ధనియాలను పౌడర్ వేసుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయలో వేయించుకున్న కరివేపాకు, మిక్సీ పట్టుకున్న కారం వేసి చేయితో ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగినాక కరివేపాకు, పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ అయిన కాకరకాయలు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫైనల్ గా కాకరకాయ కారం అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య.